గత 1-2 రోజుల్లో సిల్వర్ ప్రైసెస్ సడన్గా క్రాష్ అయ్యాయి. దాని వెనుక ఒక పెద్ద కారణం ఉందని చాలామంది నమ్ముతున్నారు. ఇది ఇప్పటికే చాలా రీల్స్లో వైరల్ అయింది. ఈ థియరీని క్లియర్గా అర్థం చేసుకుందాం. మొదటిగా, సిల్వర్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫిజికల్ సిల్వర్, రెండవది పేపర్ సిల్వర్. ఫిజికల్ సిల్వర్ అంటే మనం చేత్తో పట్టుకోగలిగేది, కాయిన్స్, బార్స్, జ్యువెలరీ. పేపర్ సిల్వర్ అంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్, ఆప్షన్స్, ఈటీఎఫ్స్. ఇవి నిజంగా సిల్వర్ కాదు, ఒక ఒప్పందం మాత్రమే. ఫ్యూచర్లో డేట్ వచ్చినప్పుడు ఫిజికల్ సిల్వర్ క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడే కీలకమైన విషయం. ప్రపంచంలో జరిగే సిల్వర్ ట్రేడింగ్లో 90-92% పేపర్ సిల్వర్ మాత్రమే. అది ఫిజికల్ సిల్వర్ మీద నేరుగా బేస్ అయి ఉండదు. ఈ థియరీ ప్రకారం పెద్ద బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పేపర్ సిల్వర్ను కావాలంటే ఎంతైనా క్రియేట్ చేయగలవు. ఉదాహరణకు, మార్కెట్లో నిజంగా 100 కిలోల ఫిజికల్ సిల్వర్ మాత్రమే ఉందనుకుందాం. కానీ బ్యాంకులు 1000 కిలోల విలువైన పేపర్ సిల్వర్ కాంట్రాక్ట్స్ క్రియేట్ చేస్తాయి. మార్కెట్కి ఎలా కనిపిస్తుంది? సిల్వర్ చాలా ఉంది అన్న ఫీలింగ్. దాంతో ప్రైస్ కంట్రోల్లో, లో లెవెల్లో ఉంటుంది. అసలు నిజం మాత్రం ఫిజికల్ సిల్వర్ లిమిటెడ్. ఇదే థియరీ హార్ట్. ఇప్పుడు ప్రశ్న, బ్యాంకులు ఇలా ఎందుకు చేస్తాయి?